సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th ఆర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 38,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక మనకి రేపటి నుంచి కూడా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక April 21 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటుగా టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్లు అనేవి మనకి మే ఆర్ జూన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేలు, నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 177 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 32 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే మనకి 19,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 38,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు అన్ని రకాల అడ్మిజిబుల్ అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాంప్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాంప్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేటైతే కనుక 12th ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ ఇన్స్టిట్యూట్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు క్యాస్ట్ వరకు ఇక్కడ మనకి వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి కూడా మనకి సేమ్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి టోటల్గా 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 2.5 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మళ్ళీ మనకి టోటల్గా 2 పేపర్స్కి డివైడ్ అనేది చేయడం జరిగింది. పేపర్ 1 వచ్చేసరికి 90 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి రిలేటెడ్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు గైస్. అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెంప్ట్ అనేది చేయొచ్చు. ఎవరైతే ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 2 అనేది మనకి టోటల్గా 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్, టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ పేపర్ 2నే బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మన యొక్క సొంత రాష్ట్రాలు అయితే కండక్ట్ అయితే చేయరు గైస్. అదర్ స్టేట్స్కి అయితే వెళ్ళి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది మనము రాయాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది న్యూఢిల్లీలో మనకి ఉండడం జరిగింది. సో ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి న్యూఢిల్లీలో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.